రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త నాయకులు, కొత్త స్పీకర్తో తెలంగాణ అసెంబ్లీ కొలువు తీరనుంది. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న తొలి సమావేశాలకు అసెంబ్లీ వేదిక కాబోతోంది. ఉద్యమ రథసారథి కేసీఆర్ సీఎంగా మరో 4 రోజుల్లో కొత్త అసెంబ్లీ సమావేశం కాబోతోంది. 10 ఏళ్లుగా అసెంబ్లీ నడవకుండా అడ్డుపడ్డ నేతలే ఇప్పుడు శాసనసభను నడపబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తొలి సమావేశాలకు సభలో సీనియర్ నాయకుడు జానారెడ్డి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. సభలో మొదటి రోజు 119 మంది ఎమ్మెల్యేలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 10వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 11న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ ఇవ్వనున్నారు. 12న అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. అసెంబ్లీ నడవాల్సిన రోజులు డిసైడ్ అయిన తర్వాత 12, 13 తేదీల్లో శాసనసభ, మండలిలో గవర్నర్ ప్రసంగంపై సభ్యులు చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడ్డంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్ల నియామకంపై దృష్టి పెట్టింది టీఆర్ఎస్. సామాజిక వర్గాలు, జిల్లాలను పరిగణలోకి తీసుకుని పదవులు ఇచ్చేందుకు భారీ కసరత్తే చేస్తున్నారు కొత్త సీఎం. అసెంబ్లీ స్పీకర్గా మధుసూదనాచారి లేదా కొప్పుల ఈశ్వర్లను నియమించే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళా ఎమ్మెల్యేకు కేటాయించే అవకాశాలున్నాయి. కొండా సురేఖ లేదా రేఖా నాయక్లలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వ విప్లుగా చెన్నమనేని రమేష్, వినయ్ భాస్కర్, బాజిరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, గంప గోవర్ధన్లకు దక్కే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. సమావేశాలకు సమయం దగ్గర పడుతుండటంతో శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సెక్రటరీ రాజా సదరంతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న మొదటి సమావేశాలు కావడంతో అసెంబ్లీకి కొత్త కళ వచ్చింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన అసెంబ్లీ గేట్ నెంబర్ 1 దగ్గర తెలంగాణ అసెంబ్లీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి మొన్నటిదాకా అధికారంలో ఉన్న నేతలు ప్రతిపక్షంలో, తెలంగాణ నినాదాలతో అసెంబ్లీని అడ్డుకున్న నేతలు అధికార పక్షంలో కనిపించబోతున్నారు.